హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమాదేవిస్ కిచెన్. ఇప్పుడు మిల్ మేకర్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని అందులో మిల్ మేకర్ ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో సరిపడా ఘీ వేసుకోవాలి. ఘీ కాగిన తర్వాత లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, సాజీరా, బగారా ఆకులు వేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ బాగా కలుపుకున్నాక కారం, గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మగ్గిన తరువాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకున్నాక మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు రైస్‌కి 1 ½ కప్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. వాటర్ పోసాక ఒక 15 మినిట్స్ మూత పెట్టేయాలి. 15 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ ఘీ పోయాలి. ఘీ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టేయాలి. ఆహా! గుమగుమలాడే మిల్ మేకర్ పులావ్ రెడీ.